యాక్చువల్ అనుకుంటుంది ఆమె తక్కువ తింటది అని, ఆమె కూడా ఎక్కువనే తింటది ప్రతిసారి. ఫ్రెండ్స్ అని కామెంట్ చేశారు అనమాట, నువ్వే ఎక్కువ తింటావు నేను ఎక్కువ తింటావు చూద్దాం అనేసి. సో ఈ వీడియోలో ప్రూఫ్ అవుతుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. తీరు వచ్చేసి ఖుషి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే నార్మల్ గా యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు ఈటింగ్ ఛాలెంజెస్ వస్తున్నాయి కదా, సో మనం కూడా ఎందుకు ట్రై చేసి పోలా అని చెప్పేసి మేము కూడా ట్రై చేస్తున్నాము. ఏంటంటే ఈ రోజు మా మమ్మీ చేసిన స్పెషల్స్ అన్నమాట ఇవన్నీ. పూరి చెప్పు, నెక్స్ట్ చికెన్, బగారా రైస్ అండ్ దీంతో పాటు కూల్ డ్రింక్ అండ్ చిప్స్ అన్నమాట. ఫస్ట్ అయితే ఎవరు తింటారో వాళ్ళు విన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి దీనిపైన మీరు సపోర్ట్ మంచిగా చేస్తే మేము ఇంకా నెక్స్ట్ ఇలాంటి ఛాలెంజెస్ అయితే చేస్తుంటాము. ఓకే, టైమర్ అయితే ఏం పెట్టట్లేదు. ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళు విన్, ఎవరు ఎక్కువ టైం లో తింటే ఎవరైతే లూజ్ అవుతారో వాళ్ళు పచ్చిమిర్చి అంతా కంప్లీట్ చేసేసేయాలి. ఏమంటావు? ఓకే ఓకే, ఫస్ట్ పూరీస్ అయితే మనం కౌంట్ చేసుకుందాము. నీవెన్ని కౌంట్ చేయి. 1 2 3 4 5 పూరీస్ ఉన్నాయి. ఓకేనా? ఈ రోజు అయితే మేము లిమిటెడ్ ఫుడ్ పెట్టుకున్నాము, నెక్స్ట్ టైం చూద్దాం అన్లిమిటెడ్. ఓకే, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దామా? 3 2 1 స్టార్ట్. టైమర్ లేకుండా స్టార్ట్ చేస్తున్నాం మేమైతే. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫస్ట్ ముద్దకే ఎలా చేస్తారా బాబు స్టార్ట్ అవుతుంది మాకైతే. ఇదంతా ఎట్లా కంప్లీట్ చేయాలనేసి. అండ్ ఆనియన్ కూడా టేస్ట్ చేద్దాం. కానిస్తున్నావా? మీకు మధ్యలో ఒక విషయం చెప్తాం. సో మేమిద్దరం ఎప్పుడు అనుకుంటుండే అనమాట ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం అనేసి. సో ఈరోజు ప్రూఫ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆనియన్ బాగుంది నాని. ఒక్కదానికి కడుపు నిండినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ పచ్చిమిర్చి అది కూడా బాగుంటుందని చాలా తింటాను. సైడ్ కి మీకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకండి, ఎందుకంటే మన పెద్ద ఫ్యామిలీ కదా, మా పిల్లలందరూ కొంచెం మాట్లాడుతుంటారు. పిల్లలు ఉన్నారనమాట, కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాను, అందుకే ఒకసారి చూస్తున్నా. చాలా బాగుంది కానీ కడుపు ఇప్పుడే టైట్ అనిపిస్తుంది నాకైతే. అన్నం ఎట్లా తింటున్నా అని ఆలోచిస్తున్నా. మొత్తం తినాలా? ఓకే, ఆల్రెడీ నీవెన్ని కంప్లీట్ అయినాయి? పూలు తక్కువ వేసుకోవాల్సింది, ఎందుకంటే తక్కువ వేద్దామన్నది మా చెల్లె, కానీ నేనే కొంచెం కౌంటింగ్ కి బాగుంటుంది అనేసి 5 పూరీస్ అని చెప్పిన అన్నమాట. లైక్ చేయండి ఆ వీడియో నచ్చితే. మీరు ఎట్లానే చూస్తుంటే కనుక ఇంకా కొత్త కొత్త ఛాలెంజెస్ చేసుకుంటాం అనమాట. మేము నెక్స్ట్ అయితే మేము పానీపూరి ఛాలెంజ్ చేసుకుందాం అనుకునుండే. చూడాలి మళ్ళీ దీనికి ఫాలోవర్స్ ఎక్కువ వస్తే అది కూడా చేసేస్తాం. నిజం చెప్తున్నా, అసలు ఈటింగ్ ఛాలెంజెస్ చేసే వాళ్ళు చాలా అసలు గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. నార్మల్ రెగ్యులర్ తినే ఫుడ్ తినలేకపోతున్నాం. ఒక వైపు ఏంటంటే వైపు తినడానికి ఎక్కువ దొరికేస్తాయి కదా, ఆ టైంలో మంచిగా తినేస్తారు. లైట్ అనిపిస్తుంది.
నువ్వు ఓపెన్ చేసుకో. నేను చెప్తే మీరు తాగుతావు. ఎత్తుకుంటున్నా ఎందుకు ఏమైంది? అమ్మమ్మ బొక్కలు ఉన్నాయేమో మొత్తం ఇంట్లో వద్దాం వాళ్ళ అన్న వాళ్ళకి సరిపోదాన్ని. సారీ, నావన్నీ ఖాళీ చేసేస్తున్నా, చూద్దాం. ఈ రోజే ప్రూఫ్ అవుతుంది మా ఎవరు ఎక్కువ తింటారనేసి. ఈటింగ్ ఛాలెంజెస్ చూసి చూసి కొంచెం ఎక్స్పీరియన్స్ అయిందనమాట. చాలా సార్లు అనుకున్నాం అనమాట మేమైతే ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అనుకున్నాం కానీ మా ఇద్దరికైతే టైం అస్సలు కుదరదు. మీకు ఆల్రెడీ తెలుసు కదా రిక్కీ ఖుషి ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నేను బయట ఉంటాను. సూపర్ అండి, మా మమ్మీ చాలా టేస్టీగా వండింది. అడిపోయి చొప్పున పెట్టుకో. అడ్డం వస్తుందా నా చెయ్యి? ఏమొస్తుంది? మీకు ఇంకొక విషయం చెప్పాలా, మాకు చికెన్ లో ఇట్లా బొక్కుంటేనే తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ పీస్ అయితే తినమన్నమాట, ఇద్దరం తినము. అందుకనే బొక్కలు ఉన్నాయి మా టిఫిన్ లో చూస్తే కనుక. మా చెల్లె స్టార్ట్ కూడా చేసేసింది రైస్ అయితే. ఇంకా నేను రైసే స్టార్ట్ చేయలే. లాస్ట్ తిన్న వాళ్ళకైతే పనిష్మెంట్ పక్కా. అలా చెప్పిన పచ్చిమిర్చి అని. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నా కాబట్టి నో పచ్చిమిర్చి, సస్పెన్స్ అది. అచ్చా, మరి విన్ అయిన వాళ్ళకి ఏముంటదో కదా అడగండి ఫ్రెండ్స్. ప్రైజ్ మనీ. విన్ అయిన వాళ్ళకైతే మేము ఏం అనుకోలేదు, బట్ చూద్దాం. మాకు ఇలా మాట్లాడడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అదే అదే చూసారా, టైమింగ్ ఎంత ఉందో పెట్టలేదు. యాక్చువల్ టైం పెట్టాల్సింది. ఎందుకంటే థాట్ రాలేదు. వీడియో ఆన్ చేశాక మాకు థాట్ వస్తుంది. క్విట్ అయిపోవచ్చా? నో. క్విట్ అంటే యాజ్ యూ విష్. తర్వాత పనిష్మెంట్ అయితే అది దారుణంగా ఉంటుందని ఈమెనే చెప్పింది. దారుణమైన పనిష్మెంట్ నేను ఇస్తాను. ఈ వీడియో అయిపోయేలోపు మీకు ఎవరు విన్ అవుతారు అనిపిస్తుందో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. నేనే విన్ అయిపోతా ఆబ్వియస్లీ. చూద్దాం. నేను తింటున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడే ఉన్నా. మా అక్క తిననట్టు అనిపిస్తుంది కానీ ఆమె వెళ్ళిపోతుంది. రైస్ అయితే ఖాళీ అయిపోయింది అనమాట బౌల్. సో ప్లేట్లలో ఉన్నది మాత్రమే చూద్దాం. మా చెల్లె నా ప్లేట్ చూస్తా ఉంది. మా అక్క అయిపోయిందని పోవట్లేదు ఇప్పుడు. చేయకూడదు. ఏమంటాను ఎప్పుడు కాంపిటీషన్ గట్టి ఉంది. నెక్స్ట్ టైం ఏం పెడదాం అనుకుంటున్నాం? నెక్స్ట్ టైం నూడిల్స్ ఇది ఒక టేస్ట్ తెలుసా. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు.
జ్యోతి 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 ఇక్కడ అందరు జ్యోతికి సపోర్ట్ చేస్తారు, నా సబ్స్క్రైబర్స్ మాత్రం నాకు సపోర్ట్ చేస్తారు. మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్, గ్యాంగ్ అంతా ఒక పూల్ మా మమ్మీది ఏమో మమ్మీ టైం పాస్ చాలా అంటే చాలా లోపల గెలుస్తారు. మా అక్క చూడండి. క్యాష్ ప్రైజ్ మాత్రం కెమెరామ్యాన్ కి. మా కెమెరామెన్ ఏదో కామెడీ చేసిండు. నిజం, ఈ వీడియో పైన మంచి వ్యూస్ రావాలా. నెక్స్ట్ టైం కూడా ఇదన్నా కెమెరా మ్యాన్ చేసేస్తా. నాకు శాలరీ ఇస్తారంట 1 lakh పర్ వీడియో. లైక్ ఆస్తులు అమ్ముకుంటారు ఇల్లీగా. మా చెల్లె థమ్స్అప్ వద్దు, కూల్ డ్రింక్ వద్దు అన్నది. సో ఫుడ్ అంటే మెయిన్ నాన్ వెజ్ అంటే కూల్ డ్రింక్ ఉంటేనే కదా మజా వస్తుంది. అవ్వట్లేదు ఫ్రెండ్స్ నాతో. నేను ఎక్కువ తింటా అని అంటది మా అక్క. చూడండి తను ఎంత ఈజీగా ముద్ద పెట్టుకుంటుంది, నాతో నవ్వట్లేదు. సీరియస్ గా చెప్తున్నా. బుక్క పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, మర్చిపోయింది ఈమె. ఫుడ్ ఒక్కటే, నో ఫుడ్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి. ఏం తీసుకున్నాను దొంగలు నాకు జ్యోతి నాకు. ఓకే స్కిప్ చేసేసాయి. స్కిప్ 5,000 చంప అలగొడతా. నువ్వు తినగలవా మొత్తం ఇప్పుడు? తింటావా? సారీ ఫ్రెండ్స్, నాకు అవ్వట్లేదు. నిజం పంపిద్దామని నమ్మకండి వీడియో ముంగట నాకు వామిటింగ్ వస్తుందేమో అంత తింటే అనిపిస్తుంది. కానీ ఛీ, నేను తినేలోప మా తినేస్తుంది. వాట్ షుడ్ ఐ డూ? నాని, ఇట్స్ నాట్ కామెడీ, ఇట్స్ ఛాలెంజ్ కాంపిటీషన్. ఎవరు సో దబ్బా కామెంట్ చేయండి ఎవరు విన్ కాబోతున్నారు అనేసి, అంటే నీకు ఎవరు అనిపిస్తున్నారు అనేసి. లైక్ సబ్స్క్రైబ్. ఆఫ్టర్ ఫ్రైడ్ అయిపోయింది స్టమక్, అలాగని కొంచెం స్పేస్ ఉంది కాబట్టి అందులోనే నింపేస్తున్నాను. యాక్చువల్లీ అనుకుంటుంది ఆమె తక్కువ తింటది అని, ఆమె కూడా ఎక్కువనే తింటది ప్రతిసారి. ఫ్రెండ్స్ నన్ను కామెంట్ చేశారు అనమాట, నువ్వే ఎక్కువ తింటావు నేను ఎక్కువ తింటావు చూద్దాం అనేసి. సో ఈ వీడియోలో ప్రూవ్ అవుతుంది. ఉంటుంది పక్క నుంచి మా పిల్లలు మమ్మీ నువ్వే వినాయితో అంటున్నారు. కోచ్ ప్లాన్ చెప్పేసింది, ఇప్పుడు ప్లేయర్ ఇంప్లిమెంటేషన్ ఒకటే ఉంది. చెప్పు మమ్మీ కొంచెం నాకు అవన్నీ నిజం. ఏడుపు ఎందుకు వస్తుంది ఇద్దరికి? నేను క్విట్ అయిపోతాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. ఐఎమ్ డన్. చూసారు కదా మా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను చాలా కష్టపడి తిన్నా, కాకపోతే ఇంకా కొంచెము. యాక్చువల్ నేను కూడా కష్టపడ్డా ఫ్రెండ్స్, తినొక్కది కాదు. ఓకే, ఈ వీడియో మీకు హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఓకే, మా ఛాలెంజ్ అయితే చూసారు కదా, మొత్తానికి ఇలా అయిందనమాట. నేనైతే ఓడిపోయానంటే కొంచెం వదిలేసాను అనమాట. ఇప్పుడైతే వదిలేసిన ఓడిపోవడం ఓడిపోయింది. నెక్స్ట్ టైం చూద్దాం. అండ్ విన్నాను అనమాట. సో కాంపిటీషన్ లో నేనే విన్ అయినా కాబట్టి ఈ మిర్చి అంతా మొత్తం మొత్తం కాదు, జస్ట్ ఒక బైట్ కంప్లీట్ చేయాలి. మొత్తం కంప్లీట్ చేయాలి, ఎందుకంటే నేను నా ప్లేట్ అంతా కంప్లీట్ చేసిన కాబట్టి ఒక బైట్ చేస్తాను. ఇంతకన్నా ముందు ఈ మొత్తం వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫుల్ అయితే కంప్లీట్ చేయాలి. ఓకేనా? పెద్దమ్మ ఎట్లుంది, బాగుందా? చేదుంది ఫ్రెండ్స్. చేరండి, నేను మిరపకాయలు ఇస్తా, అది గ్రీన్ మిరపకాయ కర్రగా ఉంటుంది. జర తీసిస్తా. ఓకే, ఇంత తిన్నాను, ఇంతకు మించి తింటే ఇంకా అసలు ఇంత కూడా తినలేదు. హాఫ్ మిర్చి అంటే తినాలి, హాఫ్ అన్న తినాలి. కాదు అంటే విన్నా, నేనే విన్నాను అనమాట. ఇది ఓకే ఓకే